ఎందుకు ఆషాఢమాసంలో కోడలు అత్త ఒక ఇంటిలో నివసించకూడదు? శాస్త్రంలో మాఘమాసం నుంచి 5 నెలలు వివాహానికి అనుకూలమైన కాలాలు. మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం. ఈ కాలాలలోనే వివాహాలు, అలాగే తదుపరి వంశం అంకురించే విధంగా నిర్వహించేటటువంటి శోభనాది కార్యక్రమాలు అయిన అనంతరం ఆ అమ్మాయి అమ్మ దగ్గరికి వెళితే ఆనందాన్ని సంతరించుకుంటుంది. ఆషాఢ మాసంలో అమ్మను మనం ఇంటికి ఆహ్వానిస్తున్నాం. అమ్మ అంటే అమ్మాయి కూడా. ప్రతి మహిళలో అమ్మవారిని చూడాలి అని చెప్పేటటువంటి సందేశం ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి ఉత్సవాలలో మనం గమనించవచ్చు. తెలుసుకోవాల్సిన అంశం కూడా ఇదే. వివాహం అయిన అనంతరం తమ కూతురిని తమ ఇంటికి తిరిగి ఆహ్వానించి చీరే సారే అందించి వస్త్రాలు, గాజులు, పసుపు, కుంకుమ ఇచ్చి సంతోషపెట్టి తిరిగి అమ్మాయి మీ ఇంటికి వ్రతాల కోసం వెళ్ళవలసింది అంటూ పంపించి మాసం శ్రావణ మాసం. ఎవరికి వారు వారి ఇంటిలో ఉండే అమ్మాయిని మహాలక్ష్మీ స్వరూపంగా, శక్తి స్వరూపంగా భావన చేయాలి. కనుక వివాహం అయిన అనంతరం ఆ అమ్మాయి నూతన వధువు, ఆ ఇంటికి కొత్త కోడలు. ఆడపిల్ల కదా, ఈడపిల్ల కాదు, ఆడపిల్ల. వివాహం చేసి పంపించాం, కానీ ఆ వివాహంలో కన్యా దానం చేస్తూ కూడా సంప్రదదే అని ఆగాం. నమమ చెప్పలేదు. 16 దానాలలో నమమ అని చెప్పనటువంటి దానం ఈ కన్యాదానమే. సంప్రదదే, అప్పగించాను నాయన. అనంతరం ఇలా ఈ మాసానికి సంబంధించి అషాఢాః కామముపయాంతి యజ్ఞం యస్మిన్ బ్రహ్మాభ్యజయత్ సర్వమేతత్. వేద ప్రమాణాలు ఇవన్నీ కూడా అమ్మాయిని మళ్ళీ మన ఇంటికి రప్పించి ఆహ్వానించి మన ఇంటిలో కొంతకాలం నివసించే విధంగా ఏర్పాట్లు చేసుకొని ఆనందపరిచే సంప్రదాయమే ఆషాఢంలో అత్త కోడలు ఒక ఇంట నివసించకూడదు అని ఒక ఆచారాన్ని పెట్టడంలో ఉండే అంతరార్థం. తెలుగువారి ఆచారాలు ఏవి కూడా ఊరికి అల్లాటప్పగా ఉండవు. ప్రతి విషయం వెనక వైజ్ఞానిక అంశం ఉంటుంది. ఇది ఎలాంటిదో పౌష్యమాసంలో కూడా బావగారు ఆ ఇంటి కొత్తగా వచ్చిన కోడలు అత్తవారింట్లో కలిసి ఉండకూడదు. మరిది తన భర్తకు తమ్ముడు ఉన్న ఇంట జ్యేష్ఠ మాసంలో కూడా ఆ అమ్మాయి అత్తవారింట్లో ఉండకూడదు. ఇలా 3 మాసాలకు సంబంధించిన నియమాలు ఉన్నాయి. కానీ మనవారు ఆషాఢానికే ఎక్కువగా విలువనిచ్చారు. ఆషాఢాన్నే మనం పాటింపులో స్వీకరిస్తున్నాం. అంతరార్థం ఏమిటి అంటే అమ్మాయి లక్ష్మీ స్వరూపం. వివాహం చేసి ఇచ్చాం, గర్భవతిగా మారే అవకాశాలు, సందర్భాలు, లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇంటికి పిలిచి శోభాయమానంగా ఆ అమ్మాయిని సంతోషపెట్టి తిరిగి పంపించడం, ఈ ఆచారమే శాస్త్రబద్ధంగా వైజ్ఞానికంగా అత్తగారు కోడలు ఒక ఇంట నివసించకూడదు